హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ డేటాబేస్లో డెల్టా టేబుల్స్ క్రియేట్ చేస్తే, ఐ మీన్ టేబుల్ క్రియేట్ చేస్తే బిహైండ్ ద సీన్స్ డెల్టా టేబుల్స్ ఉంటాయి కదా. సో మీ అందరికీ తెలుసు డెల్టా టేబుల్స్ అంటే పార్కెట్ ఫైల్స్ అండ్ జేసన్ ఫైల్స్ లైక్ లాగ్ ఫైల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన పార్కెట్ ఫైల్ జనరేట్ అవుతుంది అండ్ అప్డేట్ చేసిన పార్కెట్ ఫైల్. అలా కాకుండా ట్రంకేట్ ఆల్టర్ చేసినప్పుడు కూడా మనకి పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఈ రోజు వీడియోలో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేనైతే స్క్రిప్ట్ రెడీగా ఉందన్నమాట. సో క్రియేట్ టేబుల్ ని ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో అలానే డేటా కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. రన్ అవుతుంది స్క్రిప్ట్ ఇన్స్ట్రక్షన్. దాని తర్వాత సెలెక్ట్. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినాం, దాంట్లో కొంత డేటా ఇన్సర్ట్ చేసినాం, అలానే ఆ డేటా ఉందా లేదా కూడా సో సెల్ఫ్ స్టేట్మెంట్ ద్వారా మనం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మనకి డేటా ఉంది కదా. సో అయితే మీరు సో ఇదంతా అర్థం చేసుకుంటే రెండర్ పాయింట్, రీస్టోర్ పాయింట్ అండ్ లైక్ టైమ్ ట్రావెల్ అండ్ క్లోనింగ్ వాటి గురించి అయితే చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీకు టైం ఉంటే చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఏం టేబుల్ క్రియేట్ చేసినాం, ఈఎంపీ డైనమిక్. ఓకే, సో చూసారు కదా. సో సో సింక్ ఫ్రమ్ ఫ్లో టైం స్టాంప్ కూడా చూడొచ్చు, 9:03 ఉంది. సో డెల్టా లాగ్ ఫైల్ ఏముందో చూద్దాం. సో సో ఓకే, సో ఇది వచ్చేసరికి ఈ లాగ్ ఫైల్ అనేది టేబుల్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మనం డేటా ఇన్సర్ట్ చేసాం కదా, సో దానికోసం వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది డేటా ఫైల్స్ అనమాట, పార్కెట్ ఫైల్. ఓకే, సో చూడొచ్చు పార్కెట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో డేటా ఇన్సర్ట్ చేస్తే కదా, ట్రంకేట్ చేస్తాను. ఓకే, ట్రంకేట్ టేబుల్ నేమ్. సో ఈ ట్రంకేట్ టేబుల్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు మనకి బ్యాక్ ఎండ్ లో కూడా డేటా ఫైల్ వస్తుందా లేకపోతే రాదనేది కూడా మనకి ఎక్స్ప్లోర్ చేద్దాం. రన్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే డేటా ఉందో లేదో చూద్దాం. డేటా ఏం లేదనమాట యాక్చువల్లీ. సో సింక్ చేద్దాం. ఈఎంపీ డైనమిక్ డెల్టా లాగ్ అయితే ఇంకా సింక్ అవ్వలేదంటుంది. చూద్దాం, వెయిట్ సింక్. 9:04 అయింది కదా. ఒకసారి కొంచెం టైం తీసుకోవచ్చు గైస్, డోంట్ వరీ అబౌట్ ఇట్. చూసారా లాగ్ ఫైల్ అనేది సో జనరేట్ అయింది 9:04కి. పార్కెట్ ఫైల్ అమౌంట్. సో పార్కెట్ ఫైల్ అయితే జనరేట్ అవ్వలేదు అంటే. సో నేను ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేశాను, డిలీట్ కానీ ట్రంకేట్, ఐ మీన్ ఇప్పుడు ట్రంకేట్ కానీ చేస్తే మనకి అడిషనల్ గా సో డేటా ఫైల్, ఐ మీన్ పార్కెట్ ఫైల్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. సో ఓన్లీ ఎస్పెషల్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ లోనే మాట్లాడేది. అండ్ లాగ్ ఫైల్కి వచ్చేసరికి మీరు డిలీట్ చేసిన అండ్ ట్రంకేట్ చేసినా సరే మనకైతే సో లాగ్ అనేది జేసీ ఫైల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సో ఆల్టర్ చేద్దాం, అంటే టీవీలో ఒక కాలం ఇంక్లూడ్ చేద్దాం, చూద్దాం. ఓకే, సో మీరు చూడొచ్చు డేటా 4 కాలమ్స్ ఉంటుంది, ఎంప్లాయ్ లొకేషన్ కూడా. ఇప్పుడు నేను మెటా డేటా చేంజ్ చేశాను. ఓకే, గుర్తుంది కదా. ఓకే, EMP dynamic. ఓకే, సో 9:06 అయింది కదా. ఓకే చూడండి, సో నాకు ఇంకొక జేసన్ ఫైల్ కూడా వచ్చింది అనమాట, అంటే లాగ్ ఫైల్ క్రియేట్ అయింది. బట్ డేటా ఫైల్ అనేది క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. నేను ఫస్ట్ టైం వెరిఫై చేయడం అనమాట, నేను ఇంతకుముందు చెక్ చేయలేదు. సో లైవ్ చూస్తున్నాను. సో మనకైతే సీమ్స్ లైక్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎనీథింగ్ అనమాట. ఈవెన్ దో మీరు డిలీట్ కానీ ట్రంకేట్ కానీ ఈవెన్ ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసినా సరే అడిషనల్గా మనకైతే
సో మళ్ళీ బ్యాకెళ్ళి మళ్ళీ వస్తున్నా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డిలే అనేసి. ఓకే. సో ఓకే. ఏం లేదనమాట. సో అర్థమైంది కదా! ఒకవేళ ఫైల్స్‌కెళ్దాం మీరన్నట్టుగా. సో ఫైల్స్‌లో 0 ఒకటేముంది. సో ఇంకోటేముందిరా 0 ఒకటే ఉంది. అది ఇది ఎప్పుడో ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో లేటెస్ట్ వచ్చేసరికి ఇది ఒకటి ఎందుకంటే 9/2కి సో చూడొచ్చు. ఓకే. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే సో బేసికల్‌గా లైక్ ఇన్సర్ట్, అప్‌డేట్‌కి మనకి డేటా ఫైల్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ వేర్‌హౌస్‌లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిలీట్ కావచ్చు, ఆల్టర్ కావచ్చు, ట్రంకేట్ కావచ్చు, చేసిన ఫైల్స్ అయితే జనరేట్ అవుతున్నాయి కానీ స్పెసిఫిక్‌గా డేటా ఫైల్స్ అయితే లేదనమాట. ఓకే. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచింగ్ నెక్స్ట్ వీడియో. బై బై.